Yo 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. భార్గవ్ గాడి బర్త్డే సెలబ్రేషన్స్ కోసమని ఒక కొత్త రకమైన రెసిపీ తయారు చేసి వాడికి తినిపిద్దాం అనుకున్నాను. కానీ మనకి కుకింగ్ గురించి పెద్దగా ఏం తెలియదు కదా. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫుడ్ రీల్స్ హెల్ప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. దొరికాయి సార్ ఒక్కొక్క వీడియో సూపర్, సర్టిఫైడ్ సూపర్. అసలు వాడిని టార్చర్ పెడదామని పోతే నాకు వామిటింగ్ వచ్చింది. సో అందరూ మీ చూయింగ్ గమ్లు, ఆరెంజ్ క్యాండీలు, వామిట్ స్టాప్లు దగ్గర పెట్టుకోండి. వీడియోలోకి దూకేద్దాం. థమ్స్ అప్ బుర్జియా. ఊరే కోడిగుడ్డుని థమ్స్ అప్ లో కలిపి ఎదవ ఐడియా ఎవడికొచ్చిందిరా? రే ఎన్నేస్తున్నావురా రే? ఒరే వాంతిలా ఉంది కదరా చూడ్డానికి అది. బహించోద్. అరే వీళ్ళందరి మీద డెఫమేషన్ కేసులు ఏం రావా? నాకు అర్థం కాదు. ఇలా కూని చేస్తారేంట్రా ఫుడ్ ని? అండ్ ఈ ఫుడ్ రీల్స్ వాళ్ళు ఎక్కడి నుండి పట్టుకొస్తారా ఇలాంటి ఆనుమూత్యాలన్నీ? ఆ రోడ్ సైడ్ షెఫ్లు అందరికి నిజంగా ఇవన్నీ సేల్ అవుతాయా? ఇవి తినే కశ్మీర్ గాళ్ళు ఎవర్రా? मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है। आज हम बनाने वाले हैं वोडका परांठे। तो हम इस्तेमाल करने वाले यहाँ पर वोडका, बनेंगे आलू के परांठे, बट आटा हम गूंदने वाले हैं पानी के साथ नहीं, वोडका के साथ। వోడ్కాతో పరాటాలా? అక్క నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేనా అర్థం అవుతుందా అసలు? देख लो, आपके सामने डाल रही हूँ। तो आटा ऑलमोस्ट हमारा हो चुका है, डन। దౌర్భాగ్య పరిస్థితి. ఈమెను చూస్తుంటే నాకు మా స్కూల్లో ఉండేటోళ్ళు కొంతమంది గుర్తొస్తున్నారు. వాళ్ళు అదే బల్చిన నార్త్ నింబగాళ్ళు ఉంటారు చూడు, ఆ లంచ్ పీరియడ్ తర్వాత ఇరుపుకులా బిహేవ్ చేస్తుంటే అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకో. लेट्स टेस्ट इट। भाई सच्ची मेरा एकदम से ऐसा घूम गया। ఇది ఓవర్ యాక్షన్. ఒక బయటికే ఎక్కేసిందంట అక్కకి. ఫస్ట్ టైం తాగినోడు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయడు కదరా. బహించోద్. ఏమేం కలిపేస్తున్నావు? అన్ని ఏది పడితే అది కలిపేస్తున్నాడు రా. దొరికింది విజేత సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ప్రతిది పట్టుకొచ్చి కలిపేస్తున్నట్టు కదరా దాంట్లో అన్ని. అరే వీడు ఆమ్లెట్ శాండ్విచ్ తయారు చేయట్లేదు రా, వాడు ఫ్రెండ్ కోసం తయారు చేస్తున్నాడు. వాడు ఫ్రెండ్ బర్త్డే అయితే స్పెషల్గా తయారు చేయించుకుంటున్నాడు. కస్టమైజ్డ్ ఫుడ్ ఇది. బహించోద్. వా గార్నిష్ అయిపోతే ఎట్లా లవడా? చిచ్చి అమ్మా, కుకింగ్ ప్రాసెస్ చూసిన దానికంటే ఇది ఇంకా వరస్ట్గా ఉంది కదరా. ఏంట్రా అది అసలు? అట్లా ఆమ్లెట్ ఏది, బ్రెడ్ ఏది, శాండ్విచ్ అన్నాడు, మధ్యలో మిరిండా బాటిల్ ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ చేసుకున్నప్పుడు నాకు ఏకాదశి ఫాస్టింగ్ కాబట్టి బతికిపోయాను. లేకపోతే ప్యూక్ నా నోట్లోకి వెళ్ళి న్యూక్ లాగా లాంచ్ అయిపోయేది. అసలు ఇలా చేయాలని మనస్సాక్షిలో వచ్చిందిరా మనుషులకి. అసలు నాకు అర్థం కాదు. కడుపుకి అన్నం తింటున్నారా, క్రింజ్ కాంటెంట్ తింటున్నారా మీరు? ఉందరా అసలు పూకా నీకు బుర్రుందా? ఓ పంచేరా, ఓ పంచి నన్ను చంపేయండి రా, నన్ను చంపేయండి. పీడ వదిలింది, నన్ను చంపేయచ్చు కదా. మ్యాగీలో చాక్లెట్ కలుపుకునే పెద్దటికి ఐడియా ఎవడికి వచ్చిందిరా? నాకు అర్థం కావట్లేదు. ఎవడి దిష్టి కొట్టడం వల్ల ఇలాంటివి చూడాల్సి వస్తుందిరా నాకు. నువ్వు ఎవడైతే ఇంత దిష్టి కొడుతున్నావు ప్లీజ్ ఆపే బ్రో, ఆపే. నా వల్ల కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐ బెగ్ యూ. गाइस आज हमने बनाई है आइसक्रीम बिरयानी।
ఎవడైనా బిర్యానీ తిన్నాక ఐస్ క్రీమ్ తింటాడు. ఈమె ఐస్ క్రీమ్ తోనే బిర్యానీ చేసేసింది. ఇది గనక గార్డెన్ రామ్సీ గారు చూసాడనుకో వాడి నాలుక వాడే కోసేసుకుంటాడు కదరా. हमने आज हमारे स्टूडेंट्स के लिए खास करके बनाई है क्योंकि मेरे स्टूडेंट ने आज मुझसे 7 डेज में सीख के ये सारे केक्स बनाए. मैंने अपनी HKR बेकिंग अकेडमी में सिखाया. అకాడమియా రాత పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ లిటరల్ గా దొరికేసింది కదరా. బిర్యానీకి థమ్స్ అప్ కి మధ్యన మంచి మ్యారీడ్ లైఫ్ ఉంది. మీరు ఐస్ క్రీమ్ తో దానికి అక్రమ సంబంధాలు పెట్టకండి, ఓకేనా? It's a Parle G biryani. Can you believe it? हमने बनाई है Parle G बिरयानी. Looks great, right? हमने इसके मसाले में इन्फ्यूज किया है. పార్లేజీ కుక్కలకి కంఫర్ట్ ఫుడ్. ఇది పెడితే కుక్కలు కూడా తినవు, అంత వరస్ట్గా ఉంది చూడడానికి అది. ఐస్ క్రీమ్తో బిర్యానీ, పార్లేజీతో బిర్యానీ, రేపొద్దు చాక్లెట్తో కూడా బిర్యానీ చేసేటట్టు ఉన్నావు అక్క. ప్లీజ్ స్టాప్ ఇట్. bloody sweet. தளபதி ஸ்டைல்ல இந்த லவர்ஸ் டே வந்தாவே இந்த சாக்லேட்டுக்கு அவ்வளோ மவுசா இருக்கீங்க. இனிமே இந்த சாக்லேட்டை சாப்பிடவே மாட்டாங்க. ஐயோ நான் வேற ஆர்வம். అరే చాక్లెట్ ని బిర్యానీలో కలపాలనుకున్నంత వైల్డ్ థాట్ వచ్చినా కూడా అదేదో సక్కంగా చేయొచ్చు కదరా. ఇంత వరస్ట్ గా ఎందుకు చేయాలి? ఇంత డిస్గస్టింగ్ ఎందుకు చేయాలి? ఆ పని చేసేదే ఎర్రిపుక్ పని, మళ్ళీ ఇంత ఎర్రిపుక్ పని ఇంత ఎర్రిపుక్గా చేస్తాడు. అబ్బా ఏం మాట్లాడుతున్నాను రా నేను. అమ్మ మైండ్ దెంగేస్తుంది బ్రో ఇవన్నీ చూసి. సారీ. మడగుడు. ఒరే పాపిస్టోడా, మీరు చేసే పాపిస్టి కుకింగ్ గురించి తెలియక బయట పాపం రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ని ట్రోల్స్ అండ్ మీమ్స్ చేసుకుంటున్నారు కదరా. ఇలాంటి టోల్కి జోలో చెప్పి తీసుకుని గొద్దలో దోపాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు ఎర్రిపూకోలకి. एक आईफोन पे पान लगा दें बेटा ఐఫోన్ పానా? ఐఫోన్ పాన్ అంటే ఏంటి? ఏమైనా కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయా, లేకపోతే ఐఫోన్ ని తమలపాకు అనుకో దాన్ని తినమని అంటాడా? बच्चों के बस की बात नहीं है आईफोन वाला पान ले सको, वो बहुत महंगा है. पैसों की टेंशन न लो, पान लगाओ. लगा देते हैं. అది ఐఫోన్ రా, ఐస్ గడ్డ కాదు. అలా తీస్తారేంట్రా వాటర్ నుండి దాన్ని? ఇంత వేసినోడివి ఒక చుక్క సైనైడ్ కూడా వేసేయచ్చుగా, పీడ వదిలేది. వెనకాల ఉన్నారు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి పాపం. అబ్బా అమెరికన్ డాలర్స్, వావ్. ఐఫోన్ అండ్ గుట్కా ఈ నార్త్ నిబ్బాక్ చప్రికాలు అందరికీ ఫేవరెట్ అనమాట. అదే రెండు కలిపి ఇస్తారంటే ఆస్తులు అమ్ముకోవడానికి డెఫినెట్ గా రెడీ అయిపోతారు వాళ్ళు. డాలర్లు ఇచ్చాడు, డాలర్లు. ఇదేం కర్మరా దేవుడా. 4 5 6 7 8 రే ఎన్ని గుడ్లు వేస్తున్నావు అంటారు? 8 గుడ్ల. 8 గుడ్. बहिंचोद. ఏంట్రాది? ఛీ. అరే డోకొస్తుందిరా నిజంగా అది చూస్తుంటే, నాకు అర్థం కావట్లేదు. చిచ్చి. ఆ పింక్ కలర్ ఎగ్ బుర్జీ చూసి అమ్మా మెంటల్ దెంగేస్తుందిరా. నిజం చెప్పు, చప్రికాలందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ తయారు చేస్తారు మీరు అందరూ? నిజం చెప్పండి ప్లీజ్. ఒరే అది నువ్వు దోశ అనుకుంటున్నావా లేకపోతే రోత చేయడానికి నీ మోక అనుకుంటున్నావా? ఏంట్రా అది నువ్వు చేసింది? ఈ నార్త్ నిబ్బర్ రేసిస్ట్ గాళ్ళందరూ దోశ వేసి తెల్లగుంది ఏంటి ఇది అనుకుని దాని మీద బ్రౌన్ రంగు వేశారు. ఇలా చేసి దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ సాంగ్ వేసుకుంటారు. గుట్కాతో నువ్వు దోశ చేసావనుకో మారాజాయగా. అరే దోశని ఫలుడే చేశాడు కదరా ఈ లవడాగాడు. బారోగాడిని టార్చర్ చేయడానికి నేను ఇంత సహించలేను. కావాలంటే నేను జోలో చెప్తా కానిచ్చేస్తాను, నా వల్ల కాదు. నో
the end. This is the end of the video. I can't tolerate anymore. So that's it for today guys. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 20k లైక్స్ గుద్ది దెంగండి మామ, గుద్ది దెంగండి. అలానే మీరందరూ భార్గవ్ బర్త్డే వ్లాగ్ ఎక్కడ ఉందని మీరు అందరూ అడుగుతున్నారు. ఎస్, మొన్న భార్గవ్ చెప్పినట్టు దాన్ని తన బర్త్డే రోజు షూట్ చేయలేదు, కానీ ఎస్ ఉంది. నెక్స్ట్ జరిగే బర్త్డేలో భార్గవ్ గాడికి గట్టిగా ఉంటది. అసలు అందులో ఉంటది భయ్యా ట్విస్ట్. ఆ ట్విస్ట్ మాత్రం వాడు మీరు అందరికి మైండ్ దెంగేస్తుంది అంతే. ఆ లెవెల్లో ఉంటది ఆ ట్విస్ట్. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ we will see you guys in the next one. Bye. నాని యాదవ్ లోడే బ్రష్ పెట్టి పూకుతో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.